Hi students, welcome to my YouTube channel GNR Chemistry. Myself Naresh. సో నాన్న ఇవాళ ఇంపార్టెంట్ టాపిక్ నాన్న చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్ అంటే ఆ నేమ్డ్ రియాక్షన్లో వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ గన్ షాట్ మెయిన్స్లో, నీట్లో, ఎంసెట్లో, ఐపీలో అన్నిటిలోనే ఈ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ రియాక్షన్ మెకానిక్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లికేషన్ మనం చేద్దాము. సో ఆ రియాక్షన్ పేరు ఏంటంటే ఆల్డోల్ కండెన్సేషన్. సో ఇప్పుడు మొత్తం మనం ఆల్డోల్ కండెన్సేషన్ స్టోరీ డీటెయిల్గా 1 by 1 చూద్దాం. ఫస్ట్ నాన్న అసలు వాటిది ఆల్డోల్ కండెన్సేషన్. ఫస్ట్ నన్ను జాతీయ రెండప్పుడు తప్ప నేను బోర్డు మీద రాస్తాను. సో ఆల్డోల్ కండెన్సేషన్ ముందు స్టేట్మెంట్ అన్న సింపుల్ లాజిక్ అన్న, విత్ ఆల్ఫా హైడ్రోజన్ ఏమో చెప్పినా, విత్ ఆల్ఫా హైడ్రోజన్ కార్బనరీ కాంపౌండ్ రియాక్ట్ విత్ డైల్యూట్ బేస్. ఓకేనా, వాటి స్టేట్మెంట్ ఏంట్రా? విత్ ఆల్ఫా హైడ్రోజన్ కార్బనరీ కాంపౌండ్ రియాక్ట్ విత్ డైల్యూట్ బేస్ టు గివ్ ప్రోడక్ట్ ఏమవుతుందంటే బీటా హైడ్రాక్సీ కార్బనరీ కాంపౌండ్ ఆఫ్టర్ డీహైడ్రేషన్ టు గివ్ ప్రోడక్ట్ ఏమవుతుందంటే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనరీ కాంపౌండ్. దిస్ రియాక్షన్ ఇస్ కాల్డ్ ఆల్డోల్ కండెన్సేషన్. వాట్ ఆల్డోల్ కండెన్సేషన్ అంటే సింపుల్ లాజిక్ లానా, విత్ ఆల్ఫా హైడ్రోజన్ కార్బనరీ కాంపౌండ్ రియాక్ట్ విత్ డైల్యూట్ బేస్ టు గివ్ ప్రోడక్ట్ ఏమవుతుందన్నా బీటా హైడ్రాక్సీ కార్బనరీ కాంపౌండ్. కొన్ని రియాక్షన్ లో ఓన్లీ బీటా హైడ్రాక్సీ కార్బనరీ కాంపౌండ్ క్లోజ్ చేస్తారు. కొన్ని రియాక్షన్ వచ్చేటికి ఏమవుతుందంటే ఆల్ఫా బీటా ఆల్ఫాబెట్ కార్బనరీ కాంపౌండ్ కండక్ట్ చేస్తాడు అడ్వాన్స్ లెవెల్ పాయింట్ ఆఫ్ లో. ఓకేనా, సో అంత కండిషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మనం ఏదైనా ఒక రియాక్షన్ మనము మస్ట్ అండ్ షుడ్ బి అది ఆల్డోల్ కండెన్సేషన్ రియాక్షన్ రిపీట్ చేస్తుందంటే కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే విత్ ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నది ఫస్ట్ కండిషన్. అలాగే నెక్స్ట్ ఏంటంటే డైల్యూట్ బేస్. మనం నెక్స్ట్ నేను పర్టికులర్ ఒక రియాక్షన్ చెప్తాను ఏంటంటే కెనిజాల్ రియాక్షన్ చెప్తాను. ఏమవుతానా? కెనిజాల్ రియాక్షన్. అక్కడ ఏంటంటే ఇది విత్ ఆల్ఫా కదా, కెనిజాల్ రియాక్షన్ ఏమవుతుందా వితౌట్ ఆల్ఫా వస్తుందని, వితౌట్ ఆల్ఫా. ఇక్కడ డైల్యూట్ బేస్ కదా, అక్కడ ఏమవుతుందా కాన్సన్ట్రేషన్ బేస్. ఏమవుతుందా కాన్సన్ట్రేషన్ బేస్ కండిషన్. ఓకే, సో మన ఆల్డోల్ కండెన్సేషన్ రియాక్షన్ ఎగ్జిబిట్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ బి ఏమవుతుందా విత్ ఆల్ఫా హైడ్రోజన్ కార్బనరీ కాంపౌండ్ రియాక్ట్ విత్. చూద్దాం మనం రాయినందరూ రాసుకోండి. సో రియాక్షన్ ఏమవుతుందా ఆల్డోల్ కండెన్సేషన్ ఆల్డోల్ రియాక్షన్. ఫస్ట్ విత్ ఆల్ఫా హైడ్రోజన్ కార్బొనైల్ కాంపౌండ్ రాయాలి. విత్ ఆల్ఫా హైడ్రోజన్ కార్బొనైల్ కాంపౌండ్ రియాక్ట్ విత్ డైల్యూట్ బేస్ టు గివ్ ప్రోడక్ట్ ఏమవుతుందా బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్ ఆఫ్టర్. సో విత్ ఆల్ఫా హైడ్రోజన్ కార్బొనైల్ కాంపౌండ్ అంటే ఎగ్జాంపుల్ చూద్దాం అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ చూద్దాం విత్ ఆల్ఫా హైడ్రోజన్ కార్బొనైల్ కాంపౌండ్స్. సేమ్ ఇదే ఎగ్జాంపుల్. డైల్యూట్ బేస్ అంటే ఏమవుతుందా డైల్యూట్ ఫార్మ్ ప్రోడక్ట్ ఇస్ బీటా హైడ్రాక్సీ కార్బనరీ కాంపౌండ్. బీటా హైడ్రోజన్ అంటే CHO ఫంక్షన్ గ్రూప్. దీని ఆల్ఫా, దీన్ని బీటా. ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్. బీటా కార్బన్కి బీటా హైడ్రాక్సీ కార్బన్ 1 2 3 బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్. దీని బీటా హైడ్రాక్సీ. సో ఇది స్టేట్మెంట్ విత్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో విత్ ఆల్ఫా హైడ్రోజన్ కార్బొనైల్ కాంపౌండ్ రియాక్ట్ విత్ డైల్యూట్ బేస్. డైల్యూట్ NaOH KOH తీసుకుంటే టు గివ్ ప్రోడక్ట్ ఏమవుతుందన్నా దిస్ బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్
ఆఫ్టర్ డీహైడ్రేషన్ H2O. H2 అంటే ఏమవుతుందన్నా డీహైడ్రేషన్ చేస్తే ఏమవుతుంది ప్రోడక్ట్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్ కార్బొనైల్ కాంపౌండ్. సో ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే సింపుల్ లాజిక్ ఇస్ ఫంక్షన్ పోతున్నాను ఇది ఏ కార్బన్ ఇది ఆల్ఫా కార్బన్ ఇది బీటా కార్బన్. సో ఆన్సర్ ద ఆల్ఫా బీటా unsaturated carbonyl compound. This reaction is equal to this reaction is equal to alpha beta carbonyl compound. Okay, sorry చూడనా స్టేట్మెంట్ ఏం చెప్తున్నా విత్ స్లో చెప్పినాను. సో ఇది నా టోటల్ స్టోరీ సింపుల్ స్టోరీ కన్నా ఆల్డో కండెన్సేషన్. ఆల్డో కండెన్సేషన్ అంటే ఏమవుతుందంటే విత్ ఆల్ఫా హైడ్రోజన్ కార్బొనైల్ కాంపౌండ్ రియాక్ట్ విత్ డైల్యూట్ బేస్ టు గివ్ ప్రోడక్ట్ ఏమవుతుందన్నా బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్. ఆఫ్టర్ డీహైడ్రేషన్ ఏమవుతుందన్నా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్. సో దిస్ రియాక్షన్ ఇచ్చుకోవాలి ఏమంటుందన్నా ఆల్డో కండెన్సేషన్. ఓకే, కొన్ని పాయింట్స్ అయినా నెక్స్ట్ పాయింట్ అయినా ఇట్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ రైట్ అన్నా ఇట్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ కార్బేనియన్ అడిషన్ రియాక్షన్. కార్బేనియన్ addition reaction. Carbanion addition reaction. Next point. Carbon bond formation takes place in this reaction. In this reaction. Next, it is example of third order reaction. It is example of third order reaction. One meter, it is example of next. It is example of third order reaction. This example is third order reaction. Next, alpha position. So alpha position Carbanion is stabilized by enolization. ఓకే చూడన్నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇది అయిపోయింది కదా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ కార్బోనేషన్ రియాక్షన్. ఇది ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఫస్ట్ పాయింట్ ఇస్ ద కార్బోనేషన్ రియాక్షన్. నెక్స్ట్ పాయింట్ ఇస్ ద కార్బన్ సింగిల్ బాండ్ ఫార్మేషన్ టేక్స్ ఇన్ రియాక్షన్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ థర్డ్ ఆర్డర్ రియాక్షన్. ఎగ్జాంపుల్ ఆఫ్ ఏమవుతుందా థర్డ్ ఆర్డర్ రియాక్షన్. అలాగే నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటన్నా ఆల్ఫా పొజిషన్ కార్బేనియన్ స్టెబిలైజ్డ్ బై
ఈనోలైజేషన్. ఇది నాన్న టోటల్ స్టోరీ. జస్ట్ 1 మినిట్ మీకు మళ్ళీ ఒక రీకప్ చేసి ఆ తర్వాత నాన్న స్టోరీ చూద్దాం. మెకానిక్ అసలు వాట్ ఇస్ ద ఆల్ఫా హైడ్రోజన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ నాన్న ఇప్పుడు మీకు చెప్పిన కండిషన్ ఏంటంటే జాగ్రత్త చూడండి. సో ఫస్ట్ నాన్న ఇక్కడ ఏంటంటే నాన్న ఆల్డోల్ కండెన్సేషన్. వాట్ ఆల్డోల్ కండెన్సేషన్ అంటే విత్ ఆల్ఫా హైడ్రోజన్ కార్బొనైల్ కాంపౌండ్ రియాక్ట్ విత్ డైల్యూట్ బేస్ టు గివ్ ప్రోడక్ట్ ఏమవుతుందన్న బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్. నానా బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్ ఆఫ్టర్ బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్ తర్వాత డిహైడ్రేషన్ చేస్తే ఏం ప్రోడక్ట్ ఫామ్ అవుతుందన్న ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ ఏంటన్నా ఆల్డోల్ కండెన్సేషన్. నెక్స్ట్ నాకు పాయింట్ ఏంటంటే ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ కార్బోనేషన్ రియాక్షన్. ఓకేనా, ఇట్ ఈస్ ద థర్డ్ ఆర్డర్ రియాక్షన్. ఓకేనా, థర్డ్ ఆర్డర్ రియాక్షన్. అలాగే కార్బన్ సింగిల్ బాండ్ ఫార్మేషన్ టేక్స్ ఇన్ దిస్ రియాక్షన్. నెక్స్ట్ నాన్న కార్బోనేషన్ సెపరేట్ ఏమవుతానా ఈనోలైజేషన్. ఈనోలైజేషన్ అంటారు. ఇది స్టోరీ కదా. ఫస్ట్ ఏంటంటే స్టోరీ వాట్ ఇస్ ద ఆల్ఫా హైడ్రోజన్. ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఏం చూద్దాం. ఓకే, నాన్న వాట్ ఇస్ ద ఆల్ఫా హైడ్రోజన్. సో ఇప్పుడు నాన్న స్టోరీ చదువుతున్నా. వాట్ ఇస్ ద ఆల్ఫా హైడ్రోజన్ చూద్దాం. ఆల్ఫా హైడ్రోజన్ అన్న అసలు వాట్ ఇస్ ద ఆల్ఫా హైడ్రోజన్. సింపుల్ లాజిక్ ఏంటంటే ఫంక్షన్ గ్రూప్ హెచ్ఎన్ కార్బన్ తీసుకోవాలి ఆల్ఫా కార్బన్. ఓకేనా, దానికి అటాచ్డ్ హైడ్రోజన్ ఏమంటున్నా ఆల్ఫా హైడ్రోజన్ అంటారు. ఓకేనా, అసలు వాడు ఫంక్షన్ ఎగ్జామ్ ఉంటుంది అందులో. సో స్టోరీ అన్న ఆల్ఫా హైడ్రోజన్ స్టోరీ చెప్తున్నాను చూడండి. అదిగా ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఫంక్షన్ గ్రూప్ నాన్న. ఓకేనా, ఫంక్షన్ పక్కన కార్బన్ ఏమంటున్నా ఆల్ఫా, దీని ఏమన్నా బీటా, దీని గామా, దీని డెల్టా. ఫంక్షన్ పక్కన కార్బన్ ఏమంటున్నా ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. సో ఫంక్షన్ పక్కన కార్బన్ ఆల్ఫా కార్బన్ అంటారు. దీనికి అటైన్ హైడ్రోజన్ అంటే ఆల్ఫా హైడ్రోజన్ అంటారు. చూడండి వాట్ స్టేట్మెంట్ అన్న ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఫంక్షన్ ఆఫ్ హెచ్ఎన్ కార్బన్ హ్యావింగ్ 2 హైడ్రోజన్స్ ఈజ్ కాల్డ్ ఆల్ఫా హైడ్రోజన్స్ అంటారు. ఎవరికైనా ఆల్ఫా హైడ్రోజన్స్. చూడండి ఇక్కడ CH3 CH ఎగ్జాంపుల్ చూద్దాం. CH3 C డబల్ బాండ్ O CH3. చూడండి ఇందులో ఫంక్షన్ గ్రూప్ ఏంటి CHO. దిస్ వన్ ఆల్ఫా కార్బన్ అవును ఆల్ఫా కార్బన్ 1. ఇక్కడ ఉన్న ఆల్ఫా ఇది ఆల్ఫా కార్బన్ ఆల్ఫా CH ఆల్ఫా. దిస్ వన్ ఇస్ ఫంక్షన్ గ్రూప్ నాన్న. ఇది ఆల్ఫా కార్బన్ ఇది ఆల్ఫా కార్బన్. ఇది కాంపౌండ్ అవును ఆల్ఫా కార్బన్స్ 2 ఆల్ఫా హైడ్రోజన్ 6 హెచ్ఆర్. నెక్స్ట్ నాన్న CH3 COOH. దిస్ వన్ ఆల్ఫా కార్బన్ 1 ఆల్ఫా హైడ్రోజన్ ఎంత వస్తున్నా 3 హెచ్ ఆల్ఫా. ఓకే, నెక్స్ట్ నాన్న CH3 CH2 CH. దిస్ ఇస్ ఆల్ఫా కార్బన్ ఇది 1, ఇది ఆల్ఫా కార్బన్ 1. ఆల్ఫా హైడ్రోజన్ ఎన్ని వచ్చిందన్నా 2 హెచ్ఆర్. ఓకే, నెక్స్ట్ నాన్న CL COOH. దిస్ ఫంక్షన్ గ్రూప్ నాన్న. ఇది ఆల్ఫా కార్బన్ అవును 1 ఆల్ఫా హైడ్రోజన్ ఎంత వస్తున్నా 0. ఇది మన ఎగ్జాంపుల్ CH. ఓకే, సో అలాగే నెక్స్ట్ నాన్న CL CH2 CH. సో in this condition ఫంక్షన్ గ్రూప్ ఇస్ ఆల్ఫా కార్బన్ అయితే ఓన్లీ ఆల్ఫా కార్బన్ 1 ఆల్ఫా ఎంత వస్తుందన్నా 0. ఆల్ఫా 0 కదా ఇక్కడ 2 హెచ్ ఆల్ఫా. అలాగే నెక్స్ట్ నన్ను చూడండి బెంజీన్ తీసుకోండి. బెంజాల్ అంటే C డబల్ బాండ్ H. ఇందులో పన్నుకు పేరున్నా CHO. ఇది ఆల్ఫా కార్బన్. ఓకేనా, ఇక్కడ ఆల్ఫా కార్బన్ 1 ఉంది. ఆల్ఫా
ఆల్ఫా హైడ్రోజన్కి ఏమవుతుందన్నా 0. ఎందుకు ఇక్కడ కార్బన్ 4 బాండ్స్ 1 2 3 4 అంటే 1 2 3 4 సరిపోయింది. ఇక్కడ 0 హైడ్రోజన్స్ 0 హెచ్ ఆల్ఫా. అలాగే ఈనో ఫార్మాల్డిహైడ్ ఎవరైనా దీని ఏమంటున్నా బెంజాల్డిహైడ్ అంటారు. ఏమన్నా బెంజాల్డిహైడ్ దీన్ని ఏమంటున్నా అంటే ఫార్మాల్డిహైడ్. ఓకే, సో ఈ ఫార్మాల్డిహైడ్ ఏమవుతుంది కొంతమంది సిహెచ్లో ఆల్ఫా కార్బన్ ఎంత వస్తుందన్నా ఇక్కడ ఆల్ఫా కార్బన్ లేదు, ఆల్ఫా హైడ్రోజన్ లేదు. ఇది ఏంటంటే ఈ కాంపౌండ్ ఆల్ఫా కార్బన్ లేదు 0, ఆల్ఫా హైడ్రోజన్లో 0 ఇచ్చారు. ఓకేనా? సో దిస్ ఇస్ లైక్ స్టోరీ ఏమవుతుందన్నా ఆల్ఫా హైడ్రోజన్స్. వాటి ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఏమవుతుందన్నా సింపుల్ లాజిక్ అయితే ఫంక్షనల్ గ్రూప్ HCl కార్బన్. అందులో ఒక HCl కార్బన్ హ్యావింగ్ టు హైడ్రోజన్స్ తీసుకోవాలి ఆల్ఫా హైడ్రోజన్స్. నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్ స్టెబిలిటీ ఏమవుతుంది అల్టిమేట్గా ఇంక్రీజ్ అవుతుందని ఈ రిలేషన్ కూడా మనకి ఫస్ట్ ఇయర్లోనే హైపర్ కాన్జుగేషన్ వస్తుంది. హైపర్ కాన్జుగేషన్ స్టెబిలిటీ బేస్ డిపెండ్ ఆన్ ద ఆల్ఫా హైడ్రోజన్. అలాగే ఆల్ఫా కనెక్ట్ కెరియర్ రియాక్ట్లో కూడా మనకి ఆల్ఫా హైడ్రోజన్ స్టోరీ చూడాలి. వాట్ ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఫంక్షనల్ గ్రూప్ పక్కన కార్బన్ ఏముంటుందంటే ఆల్ఫా కార్బన్ అంటారు. దానికి అటాచ్ అయిన హైడ్రోజన్ ఏముంటుందన్నా ఆల్ఫా హైడ్రోజన్ అంటారు. సో ఈ ఎగ్జాంపుల్స్ నాన్న ఒక 5 minutes రాగానమ్మా వెయిట్ చేస్తాం. 5 ఎగ్జాంపుల్ రాసుకోవాలి. అప్పుడు మెకానిక్ వెళ్దాం. ఓకేనా? మనం ఆల్రెడీ కొద్దిగా మీకు చెప్పే కండిషన్ చెప్పాను స్టేట్మెంట్ ఆల్లో కండెన్సేషన్ నేను ఆల్లో కండెన్సేషన్ చెప్పాను, స్టేట్మెంట్ చెప్పాను. జస్ట్ 1 minute చెప్పి ఇప్పుడు మెకానిక్ చేద్దాం. జస్ట్ 1 minute చెప్పి ఏమందన్నా మెకానిక్ అనేది స్టార్ట్ చేద్దాం ఒకసారి అన్న. సో ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్ అన్న మెయిన్స్కైనా నీట్కైనా ఎంసెట్కైనా డ్రీమ్డ్ యూనివర్సిటీస్ అయినా దేనికైనా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఆ టాపిక్ ఏంటంటే సో ఆల్డోర్ కండెన్సేషన్. ఏమవుతుందన్నా ఆల్డోర్ కండెన్సేషన్. వాట్ ద ఆల్డోర్ కండెన్సేషన్? సింపుల్ లాజిక్ విత్ ఆల్ఫా హైడ్రోజన్ కార్బనల్ కాంపౌండ్ రియాక్ట్ విత్ డైల్యూట్ బేస్ టు గివ్ ప్రోడక్ట్ ఏమవుతుందంటే బీటా హైడ్రాక్సీ కార్బనల్ కాంపౌండ్ ఆఫ్టర్ డిహైడ్రేషన్ ఆల్ఫా బీటా అన్సైన్డ్ కార్బనల్ కాంపౌండ్. సో ఇన్ ఆల్డోర్ కండెన్సేషన్ ఇస్ ద కార్బన్ సింగిల్ బాండ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ లైక్ ఫస్ట్ అన్న మెకానిజం అన్న ఎనీవన్ ఒక రియాక్టెంట్ అనేది ప్రోడక్ట్ అవ్వాలని కండిషన్ చూడన్న ద మెకానిజం ఆల్డోర్ కండెన్సేషన్ మెకానిజం 3 steps ఉంటాయన్న చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ కార్బేనియం. సో సింపుల్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ అన్న రియాక్షన్ చూద్దాం. 2 molecule ఆఫ్ CH3CH2 ఇది రియాక్ట్ విత్ డైల్యూట్ NaOH. చూడన్నా ఇది రియాక్షన్ అన్న. రియాక్షన్ ఏంటంటే చూడన్నా ఆల్డోర్ రియాక్షన్ సింపుల్ విత్ ఆల్ఫా హైడ్రోజన్ కార్బనల్ కాంపౌండ్ రియాక్ట్ విత్ డైల్యూట్ బేస్ అంటే లైక్ డైల్యూట్ NaOH తీసుకోవచ్చు, డైల్యూట్ KOH తీసుకోవచ్చు, డైల్యూట్ బేస్ టు గివ్ ప్రోడక్ట్ ఏమవుతుందంటే బీటా హైడ్రాక్సీ. పంతులకు పక్కన కార్బన్ ఏమంటున్నా ఆల్ఫా అంటాం, దీని ఏమన్నా బీటా. సో బీటా దగ్గర ఏమవుతుందన్నా OH పెట్టగట్టి బీటా హైడ్రాక్సీ కార్బనల్ కాంపౌండ్ ఆఫ్టర్ డిహైడ్రేషన్ టు గివ్ ప్రోడక్ట్ ఏమవుతుందంటే ఆల్ఫా బీటా
అన్సాచురేటెడ్ కార్బనిక్ కాంపౌండ్. దిస్ లైక్ రియాక్షన్. ఇప్పుడు ఈ రియాక్షన్ మెకానిక్ పాయింట్ ఆఫ్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న మెకానిజం. మెకానిక్ పాయింట్ ఆఫ్ లో ఇక హౌ మెనీ స్టెప్స్ అంటే 3 స్టెప్స్ అన్నాను. 3 స్టెప్స్. వన్ ఆఫ్ ద మెయిన్ ఏమవుతుందంటే ఫార్మేషన్ ఆఫ్ కార్బేనియన్. Second step is the addition of, right step line another line, addition of carbanium to another molecule. Second step na, step 1, step 2, step 3. Addition of water molecule. Fourth step, removal of water molecule. So, Nana, that's the mechanism again. How much steps? Nana, 3 steps. Nana, formation of carbanium, addition of carbanium to another molecule. Next, Nana, addition of water molecule and removal of water molecule. So, the reactant come to the mechanism product. The reactant come to the mechanism again on 9 steps. Right, Nana. Steps right. Okay. Formation of carbanium, addition of carbon to another molecule, next addition of water molecule, removal of water molecule. Okay na? First mechanism చూద్దాం. Formation of carbon ఎలా అవుతుందో చూద్దాం. Formation of carbon. చూడండి, formation of carbon. First step 1. Formation of కార్బేనియం. సో చూడండి, సింపుల్ అని ఇక్కడ డైల్యూట్ చూడండి, డైల్యూటెడ్ NaO తీసుకోండి. డిస్టిబ్యూషన్ చేస్తే ఏం ఫామ్ అవుతుందంటే Na ప్లస్ OH మైనస్. ఓకే, డైల్యూటెడ్ NaOH, Na ప్లస్ OH మైనస్. ఓకే, సెకండ్ స్టెప్ ఇద్ద ನಾನು 1 minute ನಾನು ఫస్ట్ నన్ను ఇక్కడ ఎన్ని కాంపౌండ్స్ ఉన్నాయి? ఇక్కడ 2 కాంపౌండ్స్ ఉన్నాయి, 2 కూడా విత్ ఆల్ఫా. ఫస్ట్ ఒక కాంపౌండ్ తీసుకోండి, CH3CHO. నానా ఈ CH3CHOని ఇలా రాకూడదా? CH2H CH4 తీసుకోండి. దీని ఏమంటుందన్నా Na డిస్ట్రిబ్యూషన్ చేస్తే Na ప్లస్ OH మైనస్ కాబట్టి OH మైనస్ బేస్. వాట్ ద బేస్ నానా? అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ప్రోడక్ట్. అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ప్రోడక్ట్ ఏంటంటే H బయటకు వెళ్ళిపోతుంది. ఎలాగంటే ఈ OH మైనస్ H కలిసి ఎలాగ వెళ్ళిపోతుందంటే H2 కింద బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందన్నా? CH2 మైనస్ CHO. దిస్ వన్ ఇస్ ద ఏమంటుంది? ఏమంటుందన్నా? కార్బన్. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? ఏమవుతుందన్నా? సెకండ్ స్టెప్ సో addition of carbanium to another molecule. Addition of carbon to another molecule అంటే addition of carbon to another molecule అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ కార్బన్ కదా, ఇక్కడ ఎన్ని కాంపౌండ్స్ ఉన్నాయి? అన్ని కాంపౌండ్స్ ఉందన్నా 2 కాంపౌండ్స్ కాబట్టి అందులో ఇంకో కాంపౌండ్ తీసుకోవాలి. ఓకేనా? సో దాని స్ట్రక్చర్ మనం ఇలాగే రాదు, CH3CHలో రాయొచ్చు. లేకపోతే రిప్రజెంటేషన్ ఏంటంటే చూడండి, CH3 C డబుల్ బాండ్ O, నెక్స్ట్ ఏమవుతుందంటే H. ఓకే, ఇలా రాసుకోవచ్చు. ఇలా ఇక్కడ H అనేది రిప్రజెంటేషన్ కింద రాయొచ్చు,
ఈ పక్కన చైన్ వన్ సైడ్ బాండ్ ఫోర్ బాండ్ ఎట్లా సాటిస్ఫాక్షన్ అవ్వాలి. ఓకే, సో సి డబుల్ బాండ్ ఓ. సో ఎడిషన్ ఆఫ్ కార్బన్ టు అనదర్ మాలిక్యూల్. ఇప్పుడు ఎలాగంటే షిఫ్ట్ అవుతుందన్న, ఇది ఇలా షిఫ్ట్ అవుతే దిస్ వన్ ఇస్ CH3 CO మైనస్, ఇదేమవుతుందన్న H, ఇది ప్లస్, ఇది ప్లస్. ఓకేనా? సో మీకు ఆల్రెడీ చెప్పాము ఇది ఏ మెకానిజం బేస్డ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ మెకానిజం. ఓకేనా? దిస్ బై లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కార్బన్ చార్జ్ పాజిటివ్, ఆక్సిజన్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ చార్జ్ ఏమవుతుందన్న నెగిటివ్. సో సింపుల్ లాజిక్ ఏంటంటే ఎక్కడ యారో ఉందో స్టార్టింగ్ ఇది లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎండింగ్ ఇది గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, అప్పుడు మనం కార్బన్ తీసుకున్నాం. కార్బన్ దిస్ వన్ కార్బన్ CH2 మైనస్ CHO. ఇది వచ్చి ఎక్కడ అటాక్ అవుతుందన్నా? ఇక్కడ అటాక్ అవుతుంది, ఇక్కడ అటాక్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందన్నా చెప్పండి? ఆన్సర్ CH3 CO మైనస్ H CH2 CH2O. తర్వాత నాన్న ఇక్కడ ఏమవుతుందా? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎడిషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఎడిషన్ ఆఫ్ ఏమవుతుందన్నా? థర్డ్ స్టెప్ డైరెక్ట్గా. థర్డ్ స్టెప్ ఏంటంటే ఎడిషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. యూనో వాటర్ మాలిక్యూల్ నెక్స్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఏమవుతుందన్నా? H ప్లస్ OH మైనస్, H ప్లస్ అండ్ OH మైనస్. సో ఎడిషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అంటే ఏమవుతుంది? అల్టిమేట్గా ఏమవుతుందన్నా? H2O. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఏమవుతుందన్నా? H ప్లస్ OH మైనస్, H ప్లస్ OH మైనస్. అప్పుడు ఈ H అటాక్ అవుతుందన్నా? ఇక్కడ అటాక్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందన్నా? CH3 COH. నెక్స్ట్ ఎంత వస్తుందన్నా? H CH2 CH. దీని ఆల్ఫా అంటారు, దీన్ని బీటా అంటారు. వాట్ ఇస్ ఆన్సర్ ఏంటి? సింపుల్ లాజిక్ ఏంటంటే బీటా హైడ్రాక్సీ కార్బనైడ్ కాంపౌండ్. తర్వాత దాన్ని లాస్ట్ స్టెప్ అన్న. కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి ఇంతతో ఆపేస్తాడు అన్న. కొన్ని రియాక్షన్స్ అంటే ఫోర్త్ స్టెప్ కూడా ఉంటుంది. కొన్ని రియాక్షన్స్ థర్డ్ స్టెప్తో ఆన్సర్ ఏంటంటే బీటా హైడ్రాక్సీ కార్బనైడ్ కాంపౌండ్. సో ఫోర్త్ స్టెప్ లాస్ట్ నన్ను మెకానిజం పాయింట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే డీహైడ్రేషన్. ఏమని చెప్తున్నా? డీహైడ్రేషన్. యూనో డీహైడ్రేషన్ అంటే ఏమవుతుందన్నా? రిమూవ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఎలా వెళ్ళిపోతుందన్నా? ఇదిగోనా ఈ HOH కలిసి ఏమవుతుందన్నా? రిమూవ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయి. సో ఎంత వస్తుందన్నా? సింపుల్ లాజిక్ ఇద్దాం. CH3 CH డబుల్ బాండ్ CH CH. దీన్ని ఏమంటారంటే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్ కాంపౌండ్. సో దిస్ రియాక్షన్ is equal to aldol condensation. This is the aldol condensation. సింపుల్ నానా. ద మెకానిక్ మళ్ళీ 1 minute రీకాల్ చేస్తాను, 1 minute రాసి అనండి అమ్మా. సో వాట్ ద కండిషన్ ఏం చెప్పినా? విత్ ఆల్ఫా చెప్పినాక ఏంటంటే దిస్ వన్ ఇస్ విత్ ఆల్ఫా హైడ్రోజన్ కార్బోనైల్ కాంపౌండ్. యూనో విత్ ఆల్ఫా అంటే ఏంటంటే ఫంక్షనల్ గ్రూప్ SN కార్బన్ is equal to ఆల్ఫా కార్బన్. సో విత్ ఆల్ఫా హైడ్రోజన్ కార్బనైల్ కాంపౌండ్ రియాక్ట్ విత్ డైల్యూట్ బేస్ టు గివ్ ప్రోడక్ట్ ఏమవుతుందంటే బీటా హైడ్రాక్సీ కార్బనైల్ కాంపౌండ్. ఆఫ్టర్ డిహైడ్రేషన్ ఏమవుతుందన్నా? ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనైల్ కాంపౌండ్. ఇది రియాక్షన్ అన్న. ద మెకానిజం అగైన్ హౌ మెనీ టైప్స్ అన్న? 4 టైప్స్ అన్న. ఫార్మేషన్ ఆఫ్ కార్బేనియన్ 4 టైప్స్. ఫార్మేషన్ ఆఫ్ కార్బేనియన్. సెకండ్ స్టెప్ ఏంట్రా? ఎడిషన్ ఆఫ్ కార్బేనియన్ టు అనదర్ మాలిక్యూల్. థర్డ్ స్టెప్ ఏంటన్నా? ఎడిషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఫోర్త్ స్టెప్ ఏంటంటే డీహైడ్రేషన్. ఫోర్త్ స్టెప్ ఏమవుతుందా? డీహైడ్రేషన్. సో ఈ థర్డ్ స్టెప్లో ఆన్సర్ ఏంటంటే బీటా హైడ్రాక్సీ కార్బనైల్ కాంపౌండ్. ద ఫోర్త్ స్టెప్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా
unsaturated carbonyl compound. Opposite unsaturated carbonyl compound. This reaction is equal to aldol condensation. ఇప్పుడు దీని కొన్ని అప్లికేషన్ మీకు రాస్తానమ్మా, మీరు ట్రై చేయండి, మెకానిక్స్ అని రాయండి డైరెక్ట్గా. నేనా దీంతో పాటు మీకు షార్ట్ అవుట్ చెప్తాను, షార్ట్ కట్ అప్లికేషన్తో మెకానిక్ కూడా చేయొచ్చు. షార్ట్ కట్ ఏంటంటే చెప్తాను మీకు, షార్ట్ కట్ ముందర అప్లికేషన్ రాస్తాను. అందరూ రాస్తారా?